హాయ్ ఫ్రెండ్స్. మాకైతే ఒక ఆలోచన అయితే వచ్చింది. పనంతా అయిపోయి ఖాళీగా కూర్చున్నాం. ఆ టైంలో గోరింటాకు పెట్టుకుందామా అని చెప్పేసి ఒక ఆలోచన అయితే వచ్చింది. సరే అని చెప్పేసి నేను మా సిస్టర్ కలిసి వెళ్ళి గోరింటాకు అయితే కోసుకొచ్చుకున్నాం. కోసుకొచ్చుకుని దానిలో ఉన్న పుల్లన్నీ వేరేసేసుకుని మిక్సీలో వేసి చింతపండు అలాగే జిగురు కోసం అయితే బెండకాయ వేసుకున్నాము. అలాగే కాకిబొడ్డు అని చెప్పేసి కర్రపుల్లలకి మొలుస్తుంది. అది కూడా వేసుకుంటే గోరింటాకు అనేది చాలా ఎర్రగా పండుతుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు అయితే వేసుకున్నాము. వేసుకుని మిక్సీ మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేసుకుంటూ. ఎక్కువ వాటర్ వేసుకున్నారంటే లూజ్‌గా అయిపోతుంది. మీరు వాటర్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుని గోరింటాకు అనేది గ్రైండ్ చేసుకోండి. అలాగే బ్యాచ్ వైస్ మొత్తం గోరింటాకుని కూడా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత గోరింటాకుని మీకు నచ్చిన డిజైన్‌తో వేసుకుంటే గోరింటాకు అనేది ఎర్రగా పండుతుంది. అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడని చెప్పేసి. మీరు పెట్టుకున్నప్పుడు గోరింటాకు ఎర్రగా పండిందో లేదో, మంచి మొగుడు వచ్చాడో లేదో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.